ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మీకు ఆసుపత్రి బిల్లులు తగ్గించుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోను తప్పనిసరిగా చూడండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని రకాలుగా మన దగ్గర డబ్బు అధికంగా వసూలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అనుభవం కలిగే ఉంటుంది. ఈ మోసాలు రకరకాలుగా జరుగుతాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఎవరైనా సరే కలిగిన వాళ్ళు ఆసుపత్రి లోపల పేషెంట్ను జాయిన్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చిన్న చిన్న పేమెంట్ అంటే మీరు సపోజ్ ఒక 5 లక్షలకు 10 లక్షలకు లేక అంతకు మించో హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేశారనుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి నాకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది లేదా 10 లక్షల ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళ చేతిలో మీరు పెట్టారనుకోండి. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చారనుకోండి. అంతకుముందు పేషెంట్కి 25,000 50,000 అవుతాయని చెప్పిన వాడు కూడా దాన్ని పెంచి పోషించి ఎంతైతే ఇన్సూరెన్స్ అవకాశం ఉందో మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవర్ చేసుకొని ఆ డబ్బును లాగేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ మీరు చేసినప్పుడు జబ్బు ₹1,00,000 లోపల ఉన్నప్పుడు మాత్రం వీలైతే మీరు ఆ క్యాష్ను పే చేసేసి ఈ 5 లక్షల 10 లక్షల ఇన్సూరెన్సు ఏదైనా పెద్ద జబ్బుల కోసం మీరు అట్టే పెట్టుకోవడం చాలా మంచిది. మనం చెప్పలేము జీవితంలో ఎప్పుడు పెద్ద జబ్బులు వస్తాయో ఎప్పుడు చిన్న జబ్బులు వస్తాయో మనకు తెలియదు. పెద్ద జబ్బులు వచ్చినప్పుడు అది 5 లక్షలు 10 లక్షలు వర్త్ అయినటువంటి జబ్బు ఉన్నప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ మీరు వాళ్ళ చేతికి ఇస్తే ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, 50,000కో 25,000కో మనకు ఉండేటువంటి చిన్నది ఏదైనా ఆపరేషన్స్కి వాటి కోసం మనం వెళ్ళినప్పుడు మన దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఉన్నట్టు మనం డిస్క్లోజ్ చేస్తే మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బుకు వీలైనటువంటి మొత్తం టోటల్గా జబ్బుల్ని మనకు అంటగట్టం కానీ లేకపోతే దానికి తగ్గట్టుగా బిల్లు వేసి మన దగ్గర నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడానికి కానీ చాలా సులభంగా సునాయాసంగా చేస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సేవా దృక్పథంతో పనిచేసేవి. కానీ రోజు రోజుకి హాస్పిటల్స్ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు కోట్ల మీద ఉండడం, ఎక్విప్మెంట్ కాస్టు కోట్ల మీదకి చేరుకోవడం, బ్యాంకు లోన్లు పెద్ద ఎత్తున తీసుకురావడం, వాటికి సకాలంలో చెల్లించకపోతే మళ్ళీ ఆ బిల్లుల మీద కూడా కొంత అదనంగా బ్యాంకులు వసూలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడటం, వీటన్నిటి మూలంగా కొంతమందికి ఆశ హాస్పిటల్స్ను కూడా ఒక వ్యాపారంగా చూస్తూ ఇంత డబ్బు పెట్టాం కాబట్టి వేరే దాంట్లో ఈ బిజినెస్లో ఈ డబ్బు పెట్టి ఉంటే మనకి ఇంత లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత లాభాలు దీంట్లో వచ్చి కూడా మనం తీసుకోవాలన్నటువంటి ఆశ పెరగడం, ఇవన్నిటి ఫలితంగా ఏ కొద్ది హాస్పిటల్స్లో తప్ప మిగిలినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ భాగం దోపిడీకి పాల్పడే పరిస్థితి ఉంది. వచ్చిన జబ్బుకు ఎంత డబ్బు తీసుకోవాలని కాకుండా మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బును వసూలు చేసే ప్రయత్నంలో ఆలోచించేటువంటి హాస్పిటల్స్గా పెరిగిపోయాయి. రెండోది ఏమవుతుందంటే, ఈ మధ్య ఒక కేసు విషయం లోపల ₹1,00,000 బిల్లు వేశాడు ఒక పేషెంట్కి ఒక హాస్పిటల్. ఆ బిల్లు చూసి దేనికి ఎంత అయిందో విడివిడిగా నాకు బిల్లు ఇవ్వండి, ఒక్కొక్క సర్వీస్కి ఎంత అయింది, ఒక్కొక్క మెడిసిన్కి ఎంత అయింది, ఒక డాక్టర్ కన్సల్టెన్సీకి ఎంత అయింది, మొత్తం నాకు ప్రతి ఒక్కటి విడివిడిగా నాకు డీటెయిల్డ్గా బిల్లు ఇవ్వండి అని అడగడం. ఇలా అడిగినప్పుడు ఆ బిల్లు 47,000కు తగ్గిందంటే మీరు ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే విడివిడిగా చెప్పినప్పుడు దానికి అంత ఖర్చు అవుతుందా లేదని మనకు ఆటోమేటిక్గా బయట ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే జాయింట్గా కంబైన్డ్గా మొత్తం సర్వీసెస్ అన్నిటికీ కలిపి టోటల్గా ₹1,00,000 మీ మీద వేశారనుకోండి, మీరు ₹1,00,000 పే చేయడానికి సిద్ధపడితే మీరు మోసపోయినట్టే లెక్క. 50% బిల్లు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క పేషెంట్ కూడా జాగ్రత్త వహించాలి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి పేషెంట్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వారి వెంట వారికి వివరంగా తెలియజేయాలి. ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏ ఆపరేషన్ జరగబోతుంది, ఆ ఆపరేషన్ లోపల ఏమేమి వాడబోతున్నారు, తద్వారా ఆపరేషన్ వల్ల ఎంతకాలం వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ముందుగానే వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఒక 5% 10% డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, లేదా ఏదైనా ఆపరేషన్ టైం లోపల మరింకేదైనా సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే అది వేరే విషయం. కానీ సహజంగా ఉండేటువంటి విషయాలన్నీ చెప్పాలి. పేషెంట్ రైట్స్ అని, పేషెంట్ హక్కులకు భంగం కలిగించే ఏ ఆసుపత్రినైనా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసుకునే హక్కు మనకు ఉంది. కాబట్టి హాస్పిటల్స్లో జరిగేటువంటి మోసాలు, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్నింటిలో జరిగేటువంటి మోసాల్ని ప్రతి పేషెంట్ సంబంధించినటువంటి ఇంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ తరపున వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.
మన దగ్గర 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటే 50,000 జబ్బుకి ఆ 10 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేస్తే 10 లక్షలకు సరిపోయేటువంటి బిల్లు వాళ్ళు చేసి మన దగ్గర శతమాపు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వ్యాపార దృక్పథంతో నడుస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల్ని పిప్పి చేసి పీడించి వసూలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో కొంత మనం కూడా మెడికల్ నాలెడ్జ్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగా ఒక జబ్బుకి ఎలాంటి టెస్టులు అవసరం, ఎలాంటి మందులు అవసరం, అవి కాకుండా అదనంగా ఏమైనా రాస్తున్నారా, అసలు మనకి ఇస్తున్నారా లేదా, చాలా మందులు మన దగ్గరికి ఇచ్చినట్టు చేస్తారు. ఆ మందులు ఎన్ని మనకి ఇస్తున్నారు, రాసిన మందుల లోపల ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి పేషెంట్కి ఇవ్వబడుతున్నాయి లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎవరైతే పేషెంట్ వెంట వెళ్తున్నారో వాళ్ళైనా కనీసం కొంత నాలెడ్జబుల్ పర్సన్స్ అయి ఉండి కొద్ది గొప్ప నాలెడ్జ్ని మనం మెడికల్గా సంపాదించుకోకపోతే దోపిడీ విపరీతంగా జరుగుతుంది. లక్షలు మన దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా మనం ఎంతో నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పేషెంటు జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్ వెంట వెళ్ళినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ మరి వాళ్ళ హితులు సన్నిహితులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం గొప్ప ఆన్లైన్లో వాళ్ళ ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది. ఏ భాషగా ఉంటే ఆ భాష మాతృభాషలో వివరాలు దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ వివరంగా తెలుసుకొని మెడికల్ నాలెడ్జ్ కొంత సంపాదించుకొని ప్రైవేట్ హాస్పిటల్స్లో చేరినట్టయితే కొంత డబ్బును మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం.